అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిని సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు ప్రత్యేక చొరవ చూపించినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి ఇవాళ తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే వాళ్ళు నేపాల్లోని కాఠ్మాండూ నుంచి నేరుగా వైజాగ్ చేరుకుని అక్కడి నుంచి తిరుపతి విమానాశ్రయం చేరుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే 5:30కే అక్కడ షెడ్యూల్ ఉన్నప్పటికీ కాస్త లేట్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కడప చెందినటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉన్నారు. సార్, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రత్యేకించి కడపకు ఆ యొక్క ప్యాసింజర్ కోసం ఏర్పాటు చేశారు ఈ బస్సు. ఎంతమంది వస్తున్నారు, మీ దగ్గర ఉన్నట్టు సమాచారం ఏంటి? ఇప్పుడు కాఠ్మాండూ నుంచి ఫ్లైట్లో వైజాగ్ వచ్చి అక్కడ నుంచి రేణిగుంటకు వస్తానండి. కడపకు సంబంధించి 22 మంది ఉన్నారండి. 22 మందిని కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో వాళ్ళను ఇక్కడ నుంచి రేణిగుంట నుంచి కడపకు సురక్షితంగా, అక్కడ నుంచి వాళ్ళ గమ్యస్థానాలకు సురక్షితంగా చేయాలని మా డిటిసి గారు ఆదేశాలు ఇచ్చారు. మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు ఆర్ఎం గారి ఆదేశాలతో బస్సు తీసుకొని వచ్చామండి. ఇక్కడ నుంచి వచ్చిన ఒక 22 మంది ప్యాసింజర్స్ను కడపకు మొదట తరలిస్తాము. అక్కడ నుంచి వాళ్ళ గమ్యస్థానాలకు తరలించడానికి అక్కడ కూడా కార్లు అరేంజ్ చేశాయి. వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మినిస్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి, లోకేష్ గారి ఆదేశాలు, వారికి సురక్షితంగా అక్కడి వరకు వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడం బాధ్యతను అధికారులుగా అందరికీ అప్పగించారండి. అవి తప్పకుండా పాటిస్తాం. రెవెన్యూ అధికారులు కూడా వచ్చారు. సార్, ఈ యాక్చువల్గా ఎన్ని గంటలకు ఫ్లైట్ వస్తున్న సమాచారం అయితే ఇప్పుడు డిలే అయింది అన్నట్టుగా తెలుస్తుంది. మీకున్నటువంటి సమాచారం ఏంటి? ఏ రకమైన ఏర్పాట్లు చేశారు వారికి? సార్, కలెక్టర్ గారు వాళ్ళకు అన్ని విధాలమైన ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కానీ, లేదంటే వాళ్ళకి ఏమైనా దారిలో వస్తువులు ఏమన్నా కావాలని కానీ, ఫుడ్ కానీ అన్నీ చెప్పారు. 5 గంటలకు ఫ్లైట్ వస్తుందని చెప్పారు, బట్ లేట్ అయింది. 8:40 అంటున్నారు సార్. వాళ్ళకి ఏ టైం అయినా కానీ వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి ఎంత నైట్ అయినా కానీ వాళ్ళ గమ్యస్థానాలకు వాళ్ళకి చేరుస్తాము. అన్ని విధాలమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. కాబట్టి మేము వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే వరకు కలెక్టర్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తారు సార్. జిల్లా ఏదైతే యంత్రాంగం అంతా కూడా, అధికారులు అంతా కూడా చేరుకోవడం జరిగింది. మనతో పాటు మీరు సత్యసాయి మీకు అక్కడ ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి ఎంతమంది ఉన్నారండి? మా రాజశ్రీ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కాఠ్మాండూ నుంచి ఒక ప్రయాణికుడైతే కాఠ్మాండూ నుంచి వస్తున్నారు. అది కదిరికి సంబంధించిన వాస్తవుడు. అతను మా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మమ్మల్ని ఇక్కడికి డెప్యూట్ చేసినారు. ఇక్కడ వస్తానే వాళ్ళని తీసుకుని సపరేట్గా మాకు వెహికల్ పెట్టి మా కలెక్టర్ గారు ఇక్కడికి పంపించారు. ఒకరే, అది కదిరి వాస్తవంలో. అతను వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకుని ఇమీడియట్గా మేము మా జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం. ఏదైతే జిల్లా యంత్రాంగం ఏ మేరకు ఏర్పాట్లు చేసిందో, ఏదైతే సత్యసాయి జిల్లా కదిరికి సంబంధించి ఒకే ప్యాసింజర్ ఉన్నాడో, అయితే అతను కూడా ప్రత్యేకించినటువంటి ఒక వెహికల్, అక్కడి నుంచి రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ యొక్క కడప కావచ్చు, ఇటు అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, ఇటు సత్యసాయి జిల్లా సంబంధించి ఎవరైతే ఈ యొక్క ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ఫుడ్ కూడా వారికి అంతా కూడా నైట్ యాక్చువల్గా 5:30కి ఆ యొక్క ఫ్లైట్ రావాల్సింది. అయితే కొంత సమయభావం వల్ల 10:30, 9:30 మధ్య ప్రాంతంలో వచ్చేయడానికి అవకాశం ఉంది. అయితే ఆ టైంలో వాళ్ళకి ఫుడ్ కావచ్చు, ఇతర ఇబ్బందులు లేకుండా కూడా రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇటు మిగిలినటువంటి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. మనం చూస్తున్న ఈ యొక్క బస్సు కూడా ఏదైతే కడప సంబంధించి 23 మంది ప్రయాణికులు వస్తున్నట్టుగా ఆ జిల్లా యంత్రాంగం వారికి సమాచారం ఇవ్వడంతో అధికారులంతా కూడా ప్రత్యేకించి ఒక బస్సు కూడా ఏర్పాటు చేసి ఈ బస్సులో వాళ్ళని కడప జిల్లా తీసుకుని తర్వాత అక్కడ ఏదైతే వారి యొక్క స్వగృహాలు వెళ్ళేందుకు అక్కడ కూడా మరి ప్రత్యేకించి మరొక వెహికల్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపి నిన్న చూసి ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా పెద్ద స్థాయిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తే కూడా ఆ సభకు కూడా హాజరు కాకుండా పూర్తిగా నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారిని కాపాడే దిశగా పూర్తి స్థాయిలో ప్రత్యేకించి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, ఆ కంట్రోల్ రూమ్లోనే పూర్తిగా ఆ యొక్క అన్వేషిస్తూ ఎవరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు కావచ్చు, అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులు కావచ్చు, ఎవరే కానీ ఆడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి తరుణంలో ఎవరికి ఎటువంటి అపాయం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చొరవ చూపి అంతా కూడా ఫ్లైట్లో
యొక్క సొంత జిల్లాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. మన వీడియోలో కూడా చూడొచ్చు. ఫ్లైట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎవరైతే పర్యాటకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంత చొరవ చూపి మమ్మల్ని రక్షించే విధంగా చర్యలు చేపట్టడం అన్నది నిజంగా అభినందనీయం అంటూ కూడా వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే జిల్లా యంత్రాంగం ఏదైతే అటు 3 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా ఎయిర్పోర్ట్ వద్దే ఉంది. వచ్చేటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అటు కలెక్టర్ కాడి నుంచి కింది స్థాయి ఎంఆర్ఓ వరకు ప్రతి ఒక్క అధికారి, గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క అధికారి కూడా చాలా క్షుణ్ణంగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ స్వగృహాలు చేర్చే విధంగా కూడా చర్యలు చేపట్టామని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, రేణుగుంట ఎయిర్పోర్ట్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.